గురువుగారు దేవునికి దీపం పెడుతూ ఉంటారు. మనకి మంచి జరగాలి అనేసి మొక్కుకొని దీపాలు వెలిగిస్తూ ఉంటారు. కానీ రాశుల విషయానికి వచ్చేసరికి ఒక రాశి వారు ఒక దేవునికి పూజించాలి. ఈ రోజు ఈ దేవునికి పూజిస్తే మంచిది అని అంటారు. అలా దీపం విషయానికి వచ్చేసరికి దీపాలు ఇప్పుడు కొంతమంది నువ్వుల నూనె అంటారు, పల్లి నూనె అంటారు. ఇలా ఏ రాశి వాళ్ళు ఏ నూనెతో దీపం వెలిగిస్తే మంచిది అంటారండి? ఇక్కడ జాతకరీత్యా నవగ్రహాల ప్రభావము మనిషి పైన ఉంటుంది. నవగ్రహాల ప్రభావంతో నవమాసాలు తల్లి కడుపులో ఉండి నవరంధ్రాలతో మనిషి పుడతాడు. మతం ఏదైనా కావచ్చు. అంటే నవగ్రహాల ప్రభావంతో నవమాసాలు నవరంధ్రాలతో పుట్టడం మనిషి. ఈ నవగ్రహాల ప్రభావం మనిషి జీవితం పైన 100% ఉందనేది అందరూ నిరూపణ అయింది. ఇక్కడ దీపం జ్యోతి పరబ్రహ్మం అనేసి ఒక మాట ఉంది. మరి దీపాలు పెడితే మనకు దైవశక్తి వస్తుందని, మన సమస్యలు తీరుతాయని పెడతా ఉంటారు. రాహుకాలంలో దీపం పెడితే మంచిది. అసుర సంధ్య వేళ అంటే సాయం సంధ్య వేళ, సూర్యోదయం అప్పుడు, బ్రహ్మముహూర్త కాలంలో, కార్తీక మాసంతో దీపాల పండుగ ఇలా చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ ప్రత్యేకంగా జాతకంలో వాళ్ళకు ఒక యోగంలో పుడతారు. అంటే 27 నామయోగాలు ఉంటాయి. ప్రతి యోగానికి రెండు గ్రహాలు ఉంటాయి. ఒక యోగి, ఒక అవయోగి. యోగ గ్రహం ఒకటి, అవయోగ గ్రహం ఒకటి ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ అవయోగ దశ పెట్టింది అనుకోండి, వాళ్ళు చేసేవన్నీ అవయోగం అయిపోతాయి. వాళ్ళు అప్పట్లో 4-5 వ్యాపారాల్లో 6-7 రకాల వ్యాపారాలు మార్చేసి అన్నిట్లో నష్టం అయిపోయి ఇబ్బందులు పడుతుంటారు. ఒకప్పుడు నాకు బాధ్యత 10 years ముందు అంటారు. అప్పుడు జరిగే దశ యోగ దశ ఉంటుంది. అవయోగ దశ పెట్టిన వెంటనే మొత్తం అవయోగం అవుతుంది. వాళ్ళకి అది తెలియదు. కాబట్టి ఈ అవయోగకి సంబంధించిన ఆయిల్తో దీపం పెట్టకూడదు. యోగికి సంబంధించిన ఆయిల్తో దీపం పెట్టడం వల్ల వీళ్ళకు అవయోగ దశ నడుస్తున్నా కానీ యోగం పెరుగుతుంది. అంటే యోగించేటువంటి గ్రహం కదా. కాబట్టి వాళ్ళ జాతకంలో యోగి ఎవరు, అవయోగి ఎవరు, అవయోగికి సంబంధించిన ఆలయానికి ఏదేది ఉంది ఆ ఆలయాలకు వెళ్ళకూడదు, యోగికి సంబంధించిన ఆలయం ఎక్కడుంది, దానికి సంబంధించినటువంటి ఆయిల్ ఏంటి, ఆ ఆయిల్తో దీపం పెట్టడం వల్ల మంచిది అని మేము తెలియజేస్తాం. అంటే అన్ని ఆయిల్ దొరుకుతాయి, దొరకని ఆయిల్ అంటే ఏమీ లేదు. తెలిసో తెలియకుండా అవయోగి సంబంధించిన ఆయిల్ ఉపయోగించాలంటే కష్టమవుతుంది. ఉదాహరణకు రవిగ్రహం యోగిగా ఉండిందనుకోండి, సన్ఫ్లవర్ ఆయిల్ తో దీపం పెట్టుకోవచ్చు. రవిగ్రహం యోగిని తెలుసుకుంటే జాతకంలో చూసుకుంటే సరిపోతుంది. చంద్రుడు యోగ గ్రహంగా ఉందనుకోండి, క్యాంఫర్ ఆయిల్ అనేది ఒకటి ఉంటుంది. ఆయిల్ తెప్పించుకోవచ్చు, హ్యాపీగా దీపాలు పెట్టచ్చు. తర్వాత కుజుడు అవయోగం ఉంటే జింజర్ ఆయిల్, రెడ్ శాండిల్ వుడ్ ఆయిల్ తో దీపం పెట్టచ్చు. బుధుడు యోగ గ్రహంగా ఉంటే ఆల్మండ్ ఆయిల్తో దీపం పెట్టచ్చు. అదే గురువు యోగంగా ఉంటే సఫ్రాన్ ఆయిల్, టర్మరిక్ ఆయిల్తో దీపం పెట్టచ్చు. శుక్రుడు యోగిగా ఉంటే రోస్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ ఈ రెండు లేదని యూజ్ చేసుకోవచ్చు. శనిగ్రహం యోగ గ్రహంగా ఉంటే మస్టర్డ్ ఆయిల్తో పెట్టుకోవచ్చు. రాహుగ్రహం యోగ గ్రహంగా ఉంటే కోకోనట్ ఆయిల్తో పెట్టుకోవచ్చు. కేతుగ్రహం యోగ గ్రహంగా ఉంటే సీసం ఆయిల్తో పెట్టుకోవచ్చు. అవయోగి ఆయిల్తో అంటే ఉదాహరణకు అదే కోకోనట్ ఆయిల్తో పెడతా ఉంటారు. వాళ్ళకి రాహు అవయోగం అనుకోండి, అవయోగ సంబంధించిన ఆయిల్తో వాళ్ళు పెడతా ఉంటారు. ఇంట్లో ఏదో ఒక నుండి పెట్టారు, దీపం పెట్టే తీరని అవయోగ ఆయిల్తో దీపం వెలిగిస్తారు. వాళ్ళకి వ్యతిరేకమైన శక్తి విడుదలవుతుంది ఇల్లంతా. అదే బుధుడు అవయోగంగా ఉన్నాడనుకోండి, ఆల్మండ్ ఆయిల్తో పెట్టేస్తారనుకోండి, మంచిది. ఆల్మండ్ ఆయిల్ కాస్ట్లీ ఆయిల్తో దేవుని దీపం పెడుతుంది. ఆ గ్రహం వాళ్ళకి అవయోగం. అప్పుడు ఏమవుతుంది, వ్యతిరేక శక్తి ఇల్లంతా ప్రసరిస్తుంది. తెలియకుండా వాళ్ళకి యోగికి సంబంధించినటువంటి జింజర్ ఆయిల్ కానీ రెడ్ శాండల్ వుడ్ ఆయిల్ కానీ వెలిగించారనుకోండి, వాళ్ళకి తెలియదు కానీ వెలిగిస్తారు. అద్భుతమైన పరిస్థితులు మారుతాయి. ఏదో అనుకూల పరిస్థితులు, ఫోన్స్ వస్తాయి, మీకు పని అయింది, మీరు ప్రయత్నిస్తున్న డబ్బులు వస్తూ ఉంది, ఇటువంటి వింటారనమాట. కాబట్టి ఈ యోగి అవయోగి వివరం తెలుసుకున్న తర్వాత దానికి సంబంధించి ఆయిల్ యూజ్ చేయొచ్చు. అంటే ఇక్కడ వచ్చేకాడికి దేవతలు జ్యోతి స్వరూపులు, వాళ్ళు కాంతి స్వరూపులు, దివ్యదేహులు, మంత్రదేహులు, మనం మాంసదేహం. అందుకే జ్యోతి భగవంతుని ఎప్పుడు వెలిగిస్తారు. ఆయిల్ బాటిల్ తీసుకెళ్ళి ప్రధానాలయంలో గర్భగుడిలో దీపానికి పోయండి అని చెప్పి పంతులకే ఇస్తారు. వాళ్ళకి అప్పుడు మంచి జరగడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. వీళ్ళు కంటిన్యూ ఇస్తూనే ఉంటారు. కొంతమంది బాటిల్స్ తీసుకెళ్ళి చుట్టూ ఆలయాల చుట్టూ అఖండ దీపాలలో పోస్తూ వచ్చేస్తారు. కాబట్టి ఈ విధంగా యోగి అవయోగి తెలుసుకుని యోగిని ఏ సమయంలోనే పట్టుకోవచ్చు. మనకు మంచి చేసే గ్రహం ఎనీ టైం రెడీగా ఉంటుంది మంచి చేయడానికి. అదే ఏలినాడు ఉండి, గురుబలం లేకపోని, అవయోగ దశ జరగని, ఇంకేదన్నా ఉన్న దోషాలు, కాలసర్ప దోషం, ఇంకేదన్నా ఏ దోషాలు ఉన్నాయి, యోగికి సంబంధించినటువంటి ఆరాధన మనం చేసుకుంటూనే ఉండాలి. ఆ యోగ గ్రహాన్ని వదలనేకూడదు. కాబట్టి ఈ యోగి అవయోగి వివరం తెలుసుకోవాలంటే
జాతకం ఇస్తేనే మనకు తెలుస్తుంది. లేదు కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వాళ్ళ జాతకం ప్రింట్అవుట్లు తీసుకుని వాళ్ళే చూసుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన వివరణ వాళ్ళే చేసుకోవచ్చు. ఓకే.